హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే జాక్ మిషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇదైతే F6 మోడల్ ఫ్రెండ్స్. ఇది చూడండి, న్యూ మోడల్. చూడండి, దీని గురించి అయితే డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, మనకైతే దారం ఎక్కించుకోవడానికి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ రీల్ వేసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఎక్కించుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా ఫస్ట్ ఎక్కించుకొని ఇట్లా రివర్స్లో తీసుకొని మళ్ళీ ఇందులో ఎక్కించుకొని తర్వాత ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం నార్మల్ మిషన్లో అయితే ఎలా ఎక్కించుకుంటామో సేమ్ టు సేమ్ అలానే ఉంది. చూడండి, ఇక్కడ తర్వాత ఇక్కడ సన్న హోల్ కనిపిస్తుంది కదా, ఇందులో వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు, మన ఇష్టం. చూడండి, ఇట్లా మన సుయ్యి అనేది ఇట్లా పైకి రావాలంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, మనకు ఇది ఇట్లా ముందుకు తిప్పితే సరిపోద్ది. ఇలా సుయ్యి అయితే పైకి వచ్చేసింది. చూడండి, దారం ఎక్కించుకోవడానికి మనం దారం ఎక్కించుకున్నాక మనం కుట్టుకునేటప్పుడు కూడా మనం కత్తెర అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికైతే. చూడండి, దీనికి వెనకాలైతే మనకు ఒక బ్లేడ్ ఇచ్చారు కట్ చేయడానికి. మన కుట్టుడు అయిపోగానే ఇట్లా కట్ చేసుకోవచ్చు డైరెక్ట్ దీంతోనే. చూడండి, మనం బ్లౌజ్ కుడుతూ ఉండగానే మనకు ఇంకొక రీల్ కూడా ఎక్కించుకోవడానికి అయితే మనకు ఇంకొక రీల్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఇది ఇచ్చారు. చూడండి, ఇంకొక స్టాండ్ ఇక్కడ ఒక రీల్ పెట్టేసుకొని ఇక్కడ ఎక్కించుకోవాలి. ఇక్కడ ఎక్కించుకొని ఇలా పెట్టేసామంటే బాబిన్ లిండిపోద్ది. మనం ఇదే చేయాలి. ఇది లిండిపోగానే ఆటోమేటిక్లీ ఇది వెళ్ళిపోద్ది. బాబిన్ ఫుల్ కాగానే మనకు దారం తెంచుకోవడానికి కూడా మనకు కత్తెర అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక నైస్ ఇచ్చారు. చూడండి, సన్నగా బ్లేడ్ ఇక్కడ కట్ చేసేసుకుంటే అయిపోద్ది. మనం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మనము కుట్టు అనేది ప్యాక్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇదైతే మనకైతే వెనక ముందు చేయడానికి, రబ్ చేయడానికి ఇది. మళ్ళీ తర్వాత మనం సన్న కుట్టు, దొడ్డు కుట్టు అనేది మనం చేసుకుంటాం కదా, ఇది డైరెక్ట్ తింపకూడదు. ఇది కిందికి అనేసి మనం దొడ్డు కుట్టు చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత నార్మల్ కుట్టు చేసుకోవచ్చు. 2 అని 2.5 అయితే మనకు నార్మల్ కుట్టు వస్తుంది. 4 and 5 అయితే మనకు దొడ్డు కుట్టు వచ్చేస్తుంది. చూడండి, ఇది వచ్చేసి మనకు స్పీడ్ ఫ్రెండ్స్. ఇది ప్లస్ మైనస్ ఉంది కదా, ప్లస్ వస్తే మనకైతే స్పీడ్ అనేది పెరుగుతుంది, ఇది మైనస్ వస్తే స్పీడ్ అనేది తగ్గుతుంది. చూడండి, మనకు ఇది మొత్తం స్పీడ్ వచ్చేసి 40 ఉంటుంది ఫ్రెండ్స్. 40 ఉంచుకోవద్దు. మనకి ఎంతకంటే కొత్త కొన్న వారికి 15 లేదా 20-25 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మోటార్ మీద నడిపించే వరకు అయితే 20-25 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తగా తీసుకున్నాను, నేను కూడా మోటార్ పైన యూజ్ చేశాను, కానీ ఇది 25 నుంచి కూడా కాకుండా 50 నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు కూడా మాటికి దారం అనేది తెగిపోయింది. అందుకని నేను తక్కువలో పెట్టుకొని దీన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, మనకు లైట్ వినకపోతే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లైట్ లేనప్పుడు అంటే ఇది నడవదు. మనకు నైట్ పూట ఒకవేళ లైట్ బంద్ చేసి నడిపించుకోవాలనుకుంటే చిన్న లైట్ అయితే ఇచ్చారు. చూడండి, మిషన్ బంద్ ఉంది ఫ్రెండ్స్. మనకు మిషన్ అయితే ఆన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది మనకు మిషన్ ఆన్ చేసుకోవడానికి. చూడండి, ఆన్ అయింది. మన లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైట్ ఇచ్చారు కదా మనకు బటన్. ఒకటి ఫుల్ ఉంది, ఒకటి కొద్దిగా డిమ్ ఉంది. చూడండి, ఎలా కావాలంటే అలా మనం ఆన్ చేసుకోవచ్చు. చూసారు కదా, మన పైండిల్ కూడా మన నార్మల్ మిషన్కి అయితే ఇక్కడ ఉంటుంది కదా, మన పైండిల్ పైకి ఎత్తడానికి ఈ పాదాలు అనేటి పైకి ఎత్తడానికి పైండిల్ ఇక్కడ ఉంటుంది కదా, దీనికి వచ్చేసి కింద ఉంది. చూడండి, మనం కూర్చున్న దగ్గర మొక్కలతో అయితే ఇది పైకి ఇట్లా అనాలి. అయితే మనకి బాబిన్ అనేది ఇట్లా పాదాలు అనేటివి పైకి లేస్తాయి. చూడండి, ఇది మనకు మోటారు. ఇలా కాలు పెట్టేసి మనం ఓన్లీ ముందుకు ప్రెస్ చేసామంటే అది మూవ్ అవుతుంది, ఇట్లా బ్యాక్ ప్రెస్ చేసామంటే ఆగిపోద్ది. చూడండి, సేమ్ మోటార్ టైపే ఉంది, కానీ ఇది బాగా ఫాస్ట్ ఉరుకుతుంది ఫ్రెండ్స్. ఇది మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, దీనికి బాబిన్ పెట్టేది మాత్రం నార్మల్ మిషన్కి ఉన్నట్టే ఉంది. సారీ, ఇక్కడ చూడండి చూపిస్తాను. చూసారుగా, నార్మల్ మిషన్ బాబిన్లానే ఉంది. ఇది మన పీకో మిషన్, జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా దానిలా, కాకపోతే బాబిన్స్ మాత్రం దీనికి థర్మాకోల్లో ఇచ్చారు. మనకు దానికైతే ఇనుములో ఉంటాయి కదా, ఈ థర్మాకోల్లో వచ్చాయి. చూడండి, దీనికైతే మనకు ఒక బాబిన్ అయితే ఇవి రీల్స్ చుట్టుకునే బాబిన్స్ అయితే 2 ఫ్రీ వచ్చాయి.
మన దీనికి సంబంధించిన పానాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, నట్లు గిన ఓపెన్ చేసుకోవడానికి అవి అయితే ఫ్రీ ఇచ్చారు. ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే వాళ్ళే ఇస్తారు ఫ్రీగా 1 లీటర్ది. చూడండి నేను 15 పైన అయితే స్పీడ్ ఉంది దీనిది. నేను ఎక్కువ ఉంచుకోలేదు, ఎందుకంటే కొత్తగా తీసుకున్నాను నేను కూడా. మనకు ఫాస్ట్ అవుతూ ఉంటే అప్పుడు మనం పెంచుకోవచ్చు. చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఫాస్ట్ అయితే పెరిగిపోద్ది. చూడండి మనైతే జాక్ F6 కొత్త మోడల్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇది ఆర్డర్ పెట్టుకోండి. నేనైతే నిజామాబాద్ అయితే తీసుకున్నాను. చూడండి F6 న్యూ మోడల్. మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.